హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తి ఆధ్యాత్మికతకే కాదు కళలకు కూడా పుట్టినిల్లు. అలాంటి ఒక ప్రాచీన కళే కలంకారి. ప్రస్తుతం మనం శ్రీకాళహస్తిలో ఉన్నాం. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా కైలాస్ 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 అనే పేరే వినిపిస్తుంది. ప్రస్తుతం మనం కైలాస్ కలంకారి దుస్తుల తయారీ కేంద్రం వద్దైతే ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకి శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్కి అతి సమీపంలో ఉన్న తాటి బెల్లం టీ షాప్కి ఆపోజిట్గా అయితే ఉంటుంది. అసలు ఇక్కడ ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయో, ఎలాంటి దుస్తులు తయారు చేస్తున్నారో, వారి కలెక్షన్ ఎలా ఉందో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు కూడా వచ్చేయండి. ప్రజెంట్ అయితే ఈ శారీస్కి ఎలా పెయింటింగ్ వేస్తున్నారనే విషయం అయితే ఇక్కడ చూద్దాం. ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చాలా వరకు మహిళలు అనేవారు చాలా అందంగా పెయింటింగ్స్ అయితే చేస్తున్నారు. ఇలా ఇతిహాసాలు ఇలాంటి పిక్చర్స్ అనేవి పెయింటింగ్ చేయాలంటే చాలా ప్రావీణ్యం అయితే వాళ్ళు పొంది ఉండాలి. ఒకసారి మనతో పాటు ఇక్కడ పెయింటింగ్ చేసే నీలా గారు అయితే ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం ఎలా దీన్ని ఇంత అందంగా తీర్చిదిద్దుతున్నారనే విషయం ఆవిడనైతే అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో మేడం. ఓకే, మీరు ఎన్ని ఇయర్స్ నుండి ఇక్కడ వర్క్ చేస్తున్నారు? మేము ఇక్కడ 15 సంవత్సరాలుగా చేస్తున్నాము. మేము 5 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకొని వచ్చి చేస్తున్నాము. ఓకే, అంటే ఇలాంటి పెయింటింగ్స్ అనేవి, ఇలాంటి ఇతిహాసాలు రామాయణాలకు సంబంధించిన ఇలాంటి పిక్చర్స్ అనేవి మనము పెయింట్ చేయాలంటే చాలా అనుభవం ఉండాలి. ట్రైనింగ్ తీసుకొనే మేము ఇలా చేస్తాము. ఎందుకంటే కస్టమర్స్ ఒక్క రవ్వ ఇదైనా కానీ రిటర్న్ చేస్తారు శారీ. అందుకనేసి ట్రైనింగ్ తీసుకొని మేము జాగ్రత్తగా వేస్తాం దీని మీద. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మన కలర్స్ యూస్ చేస్తున్నారు కదా, ఇవి న్యాచురల్గా ఉంటాయా లేకపోతే ఏమైనా పెయింటింగ్స్ యూస్ చేస్తారా? న్యాచురలే, ప్రతి కలర్ న్యాచురల్గానే మేము యూజ్ చేస్తాం. అంటే మీరే తయారు చేసుకుంటారు న్యాచురల్గా? అవును. ఓకే అండి. అంటే ఇక్కడ మనకి అడవిలో దొరికిన మూలికలు కానీ పండ్లు కూరగాయలు వాటి నుండి మీరు దాని కలర్ని తీసి మేము వేస్తాము న్యాచురల్గానే. ప్రతిదీ కలర్ గ్యాప్ వేసి 6 నుంచి వేయాలి. ఒక శారీ చేయాలంటే 10 days 15 days పడుతుంది. అంటే మొత్తం ఒక పెయింటింగ్ మాత్రమే 10 to 15 days అన్ని కలర్స్ ఫినిష్ అయ్యేదానికి 10 days పడుతుంది. ఎందుకంటే 6 నుంచి చేయాలి. కొంచెం ఇదైనా కానీ శారీ పాడైపోతుంది, అందుకనేసి కలర్స్ పాడైపోతుంది. ఇది 15 days నుంచి అయింది. 20 days దాకా పడుతుంది. ఎందుకంటే ఇది పట్టు శారీస్ కాబట్టి చాలా జాగ్రత్తగా వేయాలి దీని మీద. అందువల్ల మాకు టైం తీసుకుంటాం దీనికి. అందువల్ల 20 days పట్టింది ఈ శారీ కంప్లీట్ అయ్యేదానికి. కలర్ అంతా కూడా న్యాచురలే, ప్రతి కలరు న్యాచురల్గానే యూజ్ చేస్తాం మేము. కెమికల్స్ అనేవి యూజ్ చేయము, అన్నీ న్యాచురల్గా మేమే తయారు చేసుకుని వేస్తాము. ఓకే అండి. ఈ పట్టు శారీకి కొంచెం నార్మల్ శారీ కంటే కొంచెం టైం పడుతుంది పెయింట్ ఫినిష్ చేయడానికి. ఓకే అండి. ఇలాంటి విగ్రహాలు వేసేటప్పుడు అంటే ఇలాంటి బొమ్మలు ఉన్నాయి కదా, అంటే లైక్ చాలా కష్టంగా అనిపిస్తుంది. కొంచెం కొంచెం ఇటు అటు బయట వెళ్ళినా కానీ శారీ పాడైపోతుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా టైం తీసుకొని నీట్గా వేసి మేము కస్టమర్కి ఇస్తాము. మీకు ఎన్ని ఇయర్స్ ఉందండి? అంటే నేను వచ్చి ఫీల్డ్లో 20 సంవత్సరాలుగా ఉన్నాను. 20 సంవత్సరాల నుండి ఇదే వర్క్లోనే ఉన్నాను. మ్యారేజ్ అయ్యి వచ్చినా కానీ ఇదే వర్క్ నేను కంప్లీట్ చేస్తాను. మామూలుగా మీకు ఒక ప్లెయిన్ శారీ ఇక్కడికి వస్తుంది కదా, వచ్చినప్పటి నుండి మీరు ఎలా ఈ అవుట్ లైన్స్ అనేవి గీస్తారో, ఈ పిక్చర్ అనేది ఎలా చేస్తారో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేము ఇది ముందుగానే ఇది శారీ వచ్చిందంటే దీన్ని ఆలోచించుకొని, అంటే ఈ కలర్ దీనికి వేయాలి అనేసి ఆలోచించుకొని ప్రతి కలర్ వేస్తాము. కలర్ గ్యాప్ 4 hours ఇచ్చి ఆరినాక వేస్తాం. ఎందుకంటే పక్కకు రంగు లాగేస్తుంది. ఈ రంగుకి వేరే రంగు వేస్తాము, అప్పుడు లేట్ అవుతుంది. అందువల్ల ఇందుకు ఇప్పుడు ప్రతి లైన్ ఇలా ఇప్పుడు ఈ మార్కింగ్కి ఇలా లిమిట్స్, ఈ రంగు కానీ మనం ఎక్కువ తీసుకోకూడదు. ఎక్కువ తీసుకున్నా మనం ప్రెస్ చేసేటప్పటికి ఎక్కువ పడిపోతుంది. లిమిట్స్గా తీసుకోవాలి. లిమిట్గా తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే రంగు క్వాంటిటీ బయట వస్తుంది. అంటే ఇది కూడా మీరు ముందే ఇలాంటిది ఒక మార్కింగ్ తీసుకొని పెన్ లాంటిది తీసుకొని గీస్తారు? పెన్ లాంటిది ఉన్నది ఇది కానీ మన రైటింగ్, ఇది కానీ రైటింగ్ మొత్తం న్యాచురలే, మొత్తం రైటింగ్ మొత్తం హ్యాండ్ వర్కే. ఇది మొత్తం దానికోసం ఏం యూజ్ చేస్తారండి ఇలా గీయడానికి? పెన్ లాగా కసిము ఇలాంటి పుల్లకి సన్న ఇల్లు వస్తుంది మొక్కల. ఇది ఇప్పుడు లావుగా ఉంది, కలరింగ్కి మటుకు లావుగా యూజ్ చేస్తాము. రాసేదానికి మటుకు సన్నగా పెన్ లాగా వస్తుంది. ఇలానే కట్టుకొని డ్రాయింగ్ వేస్తాం. ఇదంతా మేము అది కూడా మొత్తం హ్యాండ్తోనే వర్క్ కానీ మొత్తం హ్యాండే, మొత్తం పెయింటింగ్ కలరింగ్ కానీ వర్క్ కానీ డిజైన్ మొత్తం హ్యాండ్ వర్కే మొత్తం. సో ఇలాగ పెయింట్ చేయాలంటే చాలా అనుభవం అయితే ఉండాలి, ఎక్స్పీరియన్స్. 10 సంవత్సరాలు మేము ట్రైనింగ్ ఇచ్చినప్పుడు కానీ 2-3 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చినాకే. సో ఇంత కష్టం మీద అయితే ఈ ప్రాసెస్ అనేది నడుస్తుంది. ఎంతో అనుభవం ఉంటే కానీ ఇది మాత్రం ఇలా పెయింట్ చేయడం అనేది కొంచెం కష్టం అవుతుంది. అంటే మొత్తం ఫినిష్ అనేది ఇలా ఉంటుంది. ఇట్లా ఉంటుంది. ఇంకా ఇవంతా పెట్టాలి.
చాలా వర్క్ పడుతుంది. ఓకే, చూసారు కదా, ఒక కలంకారీ శారీ అనేది తయారవడానికి 15 దశలలో తయారు చేస్తున్నారు. ఒక శారీ అనేది పూర్తిగా దాన్ని కంప్లీట్ చేయడానికైతే 30 రోజులు టైం పడుతుంది. ఇక్కడ చూసినట్లయితే చాలా అంటే చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. చాలా అద్భుతంగా అయితే మనకి కస్టమర్స్కి కావాల్సిన డిజైన్స్ కూడా వీళ్ళు ఆ శారీని వేసి అయితే ఇస్తున్నారు. సో ఖచ్చితంగా మీరు కూడా విజిట్ చేయండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. ఈ ఈ యొక్క ప్లేస్ అయితే మనకి శ్రీకాళహస్తిలోని కైలాస్ కలంకారీ శారీస్ అనే షాపులు అయితే ఉంటాయన్నమాట. వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, కైలాస్ కలంకారీ శారీస్ అని. తప్పకుండా విజిట్ చేయండి. మనకి మన దేశంలోనే కాకుండా విదేశాలకు కూడా వీళ్ళనే శారీస్ అనేవి ఆర్డర్స్ తీసుకుంటున్నారు. సో మీరు ఇక్కడ ఆర్డర్ చేయాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే మీరు కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. వాళ్ళకి వాట్సాప్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా మీరు ఆర్డర్స్ అనేవి తీసుకుంటారన్నమాట. ఓకే, ఫైనల్గా మనమైతే కైలాష్ కలంకారీ దుస్తుల షాప్కి అయితే వచ్చాము. ఇదైతే ఈ కళ అనేది మనకి శ్రీకాళహస్తిలోని శ్రీకృష్ణ దేవరాయల ఆ టైం నుండి కూడా ఈ కళని వీళ్ళు ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్ని రకాల చీరలు, మామూలుగా మనము కాటన్లో కలంకారీ చీరలను చేయడం చూసుంటాము, కానీ ఇక్కడ వీళ్ళు కంచు పట్టును ఉపయోగించుకొని ఈ కలంకారీ యొక్క పెయింటింగ్ని అయితే వేస్తున్నారు. చూస్తే నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక్కసారి అయితే మీరు ఈ కలెక్షన్ చూడండి. చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి రామాయణ మహాభారతాలకు సంబంధించినటువంటి చాలా పెయింటింగ్స్, మన ఇతిహాసాలకు సంబంధించిన పెయింటింగ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ మనతో అయితే మేడం గారు ఉన్నారు, ఒకసారి వాళ్ళకి అడిగి తెలుసుకుందాం ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి ఏంటో. నమస్తే మేడం, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం ఈ ఫ్యాబ్రిక్స్ గురించి. వాటి గురించి మోడ్రన్ స్టేజ్కి కలంకారీని కంచిపట్టులో తీసుకొచ్చామండి. ఇక్కడ ఏంటంటే పాత కాలంలో ఏదైతే ఇంగ్రీడియంట్స్ వాడారో ఆ ఇంగ్రీడియంట్స్నే ఇప్పటికీ వాడుతూ కరక్కాయ, ఆవు పాలు, బెల్లము ఇలాంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ వాడి ఈ ఆర్ట్ తయారు చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఒక చీర తయారు చేయడానికి కనీసం 30 రోజుల టైం తీసుకుంటున్నారు. దీని మీద 4 ఆర్టిస్టులు, ఇంకా కలరింగ్ చేసేవాళ్ళు, మాస్టర్ ఆర్టిస్టు, డెవలపింగ్ ఆర్టిస్టు. ఒక వైట్ శారీ మీరు చూసినట్లయితే ఇలా డబుల్ వ్రాప్ వీవింగ్తో వచ్చిన ప్యూర్ కంచిపట్టు శారీని మనం ఒక 30 స్టెప్స్ ఉంటాయి ఇందులో. అటువంటి శారీస్ని యూజ్ చేసి దీనిలో స్కెచ్ చేసుకొని ఒక ఆర్టిస్టు దాని మీద దగ్గరగా ఒక 15 days రైటింగ్ చేస్తారు. ప్రతి కాన్సెప్ట్ కూడా మీరు చూసినట్లయితే చేత్తో బై హ్యాండ్ రాసింది. ఇంతవరకు మనకు లభించిన ఆదరణ కూడా ఏంటంటే మా కస్టమర్స్ని విషయంలో మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేది, వాళ్ళు ఈ కళ మీద ఉన్న ప్రేమతోనే ఇవి కొంటున్నారు. ఎందుకంటే ఈరోజు నిమిషాల మీద రకరకాల చీరలు తక్కువ క్వాలిటీలో వచ్చేస్తున్నప్పటికీ మనం ఇంత క్వాలిటీలో ఇంత ఆర్ట్ చూపిస్తున్నామంటే దీని మీద కస్టమర్స్కి ఉన్న లవ్ అండ్ ఎఫర్ట్. అందుకనేసి తర్వాత ఈ చీరల మీద మాకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కిందనే మేము ఇవ్వాలనుకుంటున్నాం. ఎందుకంటే మా కస్టమర్ చాలా స్పెషల్ అని మా అభిప్రాయం. అందుచేత తక్కువ మార్జిన్స్ పెట్టుకొని ఆర్టిస్టులకి, వర్కర్స్కి మనం ఒక వర్క్ని ప్రొవైడ్ చేయాలి. దీంతోనే ఇది నడుస్తుంది. సుమారుగా కైలాష్ కలంకారీ కింద 250 మంది పైన, మోర్ దెన్ మహిళలే ఎక్కువ, పురుషులు తక్కువైనప్పటికీ ఆర్టిస్టులుగా ఉండి వాళ్ళకున్న కళతో వాళ్ళు చాలా హ్యాపీగా జీవిస్తున్నారు. ఇంకా ప్రపంచవ్యాప్తంగా మా ఈ శారీస్ వెళ్ళడము, వాళ్ళందరూ ఇష్టపడడము నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంటుంది. మేడం చూసుకున్నట్లే మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కువ మెషినరీస్ వచ్చాయి, అధునాతన పరికరాలు వచ్చాయి. వాటిని యూజ్ చేసి మనం శారీస్ వితిన్ 5 to 10 minutesలో తయారు చేస్తాం. మీరు ఇంత కష్టపడి ఈ పెయింటింగ్స్ అనేది వేయడం మీకు ఎలా అనిపిస్తుంది మ్యామ్? అంటే ఈ ఆర్ట్ మీద ఉన్న ప్రేమ అండి, అంతే. ఇప్పుడు చూడండి, ఇది రామ పట్టాభిషేకం అని ఒక థీమ్. ఇప్పుడు రామ పట్టాభిషేకం సందర్భంలో ఆ సీన్ ఎలా ఉందో మన కంటికి కట్టినట్టు ఇక్కడ కనిపిస్తుంది. ఒక ఆర్టిస్టు ఆ సందర్భాన్ని ఇక్కడ చూసినట్లయితే పట్టాభిషేకంలో మహిళలు పూలమాలలు అల్లుతూ స్వామివారికి గంధము లాంటి అన్ని తీసుకొని వస్తూ నృత్యం చేసేవాళ్ళు. ఈ సీన్ మొత్తం దీనిలో పెట్టామన్నమాట. అది కూడా ఫంక్షన్ వేర్గా, ఎందుకంటే పవిత్రమైన వివాహాది శుభకార్యాలలో
మనం చాలా దైవ ప్రార్థనలు పూజలు అన్ని కార్యక్రమాలు ఉంటాయి మన ఇండియన్ కల్చర్లో. అట్లా ఈ ఈ ఇష్టాన్ని ఎంతో మక్కువతో విదేశాల నుంచి కూడా మన ఇండియన్స్ చాలా ఎక్కువగా ఈ శారీస్ని ఇష్టపడుతున్నారు. ప్రత్యేకించి మా దగ్గర కస్టమైజేషన్ చేయించుకుంటూ అందరికీ కూడా ఈ ఒక బ్రాండ్ ఈరోజు ట్రెండ్గా మారడం మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి ఈ పెయింటింగ్స్ వేయడానికి చాలా కష్టపడతారు కదా మేడం, దాన్ని ఎలా మీరు ఇలా చేస్తారు? అంటే ఇది ఫస్ట్ మనకు ఈ కంచి పట్టు శారీ ఏదైతే ఉందో దీనిలో గంజి ఉంటుంది. ఈ స్టార్చ్ అంతా తీసేసి వాష్ చేయడం, బాయిలింగ్ చేయడం, పాలల్లో పెట్టడం, రైటింగ్ చేసిన తర్వాత 2 days ఫర్మెంట్ చేయడం, ఇలా చాలా ప్రాసెస్ ఉంటుందండి. అంటే ఇది ఎంత శ్రద్ధగా చేయాలి అంటే ఏ చిన్న స్టెప్లో మిస్టేక్ అయినా శారీ స్పాయిల్ అయిపోతుంది. అటువంటి స్టేజ్ని ఇంత పెద్ద రేంజ్లో చేయాలంటే ఎవరు ధైర్యం చేయట్లేదు. కానీ కస్టమర్స్కు ఉన్న ఆదరణ మెయిన్. చాలా సంవత్సరాల నుంచి ఈ కళను నేర్చుకున్న ఆర్టిస్టులు, కాళహస్తులు చాలామంది ఉన్నారు మన దగ్గర. చాలా ప్రొఫెషనల్గా అనుభవజ్ఞులైన కళాకారులు ఉన్నారు. మీరు ఈ ఆర్ట్ యొక్క అందం చూసినప్పుడే ఇది వేసిన ఆర్టిస్ట్ యొక్క రేంజ్ ఏంటి, వాళ్ళ అనుభవం ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి దీన్ని అనేక విధాలుగా కళాకారులని ఎంకరేజ్ చేస్తూ ఈ ఆర్ట్ని ఇక్కడి వరకు తీసుకురావడం జరిగింది. ఓకే మ్యామ్, మీరు చెప్పారు విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తామని. అలా చేయడం వల్ల మీకు ఎక్స్పెన్స్ ఎక్కువ అవుతుంది కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు? లేదు మేడం, కస్టమర్స్ ట్రాన్స్పోర్టేషన్ కొరియర్ ద్వారా పంపించేస్తున్నాము. అంటే మాకు ఎక్కువ ఆదరణ ఇచ్చినప్పుడు, ఇప్పుడు ఒక చిన్న ట్రెండ్ ఏంటంటే థీమ్ డ్రెస్ చేసుకుంటున్నారు కదా, అలాగా ఒక ఫంక్షన్ ఉందనుకోండి, ఫ్యామిలీ అందరికీ ఒక థీమ్ ప్రొవైడ్ చేయడం. మెన్స్ కుర్తాసు, దుపట్టాసు, అక్కడి నుంచి పట్టు శారీసు, ఫంక్షనల్ వేర్గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఆ ఫ్యామిలీ, అమ్మాయి తరపు అబ్బాయి తరపు ఫ్యామిలీ ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీ అందరూ కూడా మన ఈ థీమ్తో వాళ్ళు ఫంక్షన్ని నిర్వహించుకుంటున్నారు. ఈ ట్రెండ్ మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. దీంట్లో కూడా ఏంటంటే ఇలాగా విలేజ్ థీము, రామపట్టాభిషేకము, ఫ్లోరల్స్, బృందావనము, ఇలా డిఫరెంట్ థీమ్స్తో చేస్తున్నాము కస్టమర్ ఇష్టానికి తగినట్లుగా. మనకు నార్మల్గా ఇప్పుడు ఇదే మోడల్లో వేరే శారీస్ కూడా వస్తాయి కదా, మనకి ఇదే మన ఈ పెయింటింగ్స్ కలంకారీదే పెయింటింగ్ అని మనం గుర్తించడం జరుగుతుంది అంటే ఒకసారి? అలా అవునండి, ఇది చాలా మంచి క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే ప్రతి డిజైను ఒక యూనిక్. ఇప్పుడు ఒకే డిజైన్ని ఎక్కువ ఆప్షన్స్ అంటే కాదు, ప్రతి చీర ఒక కొత్త కలరింగ్తో ఒక కొత్త కోణంలో ఉంటుంది. ఇది కలంకారీకి ఉన్న ప్రత్యేకత. తర్వాత దీనికి లైట్గా పాల స్మెల్ ఉంటుందండి, పాల స్మెల్ ఉంటుంది. తర్వాత ఇది చేత్తో వేసిన ఇదే అని గుర్తించడానికి మనకి ఇలా చిన్న చిన్న ఇదంతా వేయాలంటే మిషనరీతో అయ్యే పని కాదు. మిషనరీతో అయినప్పుడు కూడా మీరు ఇక్కడ కొంచెం హెచ్చు తగ్గులు కనిపిస్తాయి, కానీ అనుభవజ్ఞులైన ఆర్టిస్టులే ఇలా పెయింట్ చేస్తారు. మా దగ్గర 25 సంవత్సరాల పైగా వర్క్ చేస్తున్న అనుభవజ్ఞులైన కళాకారులు ఉన్నారు కాబట్టి ఇది సాధ్యం అవుతుంది. అంటే మోస్ట్లీ మీరు కాటన్ కాకుండా సిల్క్ అయితే మనకి ఇక్కడ ఎక్కువ చూస్తున్నాం. అంటే అయితే కాటన్ కూడా ఉంటుంది, దుప్పట్టాసు, కుర్తాసు, మెటీరియల్సు, టస్సర్ సిల్క్, కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి మనం ఏ ఫ్యాబ్రిక్ వాళ్ళకి అవసరమైతే దాన్ని వాడతాం. ఇది పూర్తిగా మీరు కంచి వీవింగ్తో వచ్చిన శారీ, డబుల్ వ్రాప్ కంచి పట్టుతో వీవింగ్ చేసిన శారీస్ని మనం బేస్గా తీసుకుని ఈ వర్క్ చేస్తాం. ఓన్లీ పట్టు శారీస్ అయినా లేకపోతే నార్మల్గా ఇంకేమైనా శారీస్? దగ్గరగా ఆ టస్సర్ సిల్క్, బెంగళూరు సిల్క్, ఇలా వెరైటీస్ ఆఫ్ శారీస్ ఉన్నాయి. ఇందులో కంచి పట్టులో ప్రొఫెషనల్ ఫినిషింగ్ ఇచ్చేదంటే కైలాష్ కలంకారీ నుంచే సాధ్యమని మేము గర్వంగా చెప్పగలం. ఎందుకంటే ఇక్కడ అనుభవజ్ఞులైన కళాకారులు ఉండడం చేత దీన్ని చాలా ప్రొఫెషనల్గా తీసుకోవాలి అన్న ప్యాషన్తో కస్టమర్స్ ఆదరణకి అనుసరించి మేము కూడా చాలా అప్డేట్ చేసి చాలా ప్రొఫెషనల్గా నీట్ ఫినిషింగ్తో ఇస్తాము. ప్యూర్గా 2 గ్రామ్ గోల్డ్ జరీతో యూజ్ చేసిన కంచిపట్టు శారీస్ని మేము ఇస్తున్నాం. మన షాప్ ఎన్ని ఇయర్స్ అవుతుందా మీరు ఈ కళని ఎంచుకొని, అంటే ఈ షాప్ పెట్టి? ఇది షాప్ పెట్టడం అనేది కాదు, కానీ ఇది చాలా చిన్న స్థాయి నుంచి డెవలప్ అయిన సంస్థ అండి. ఎందుకంటే ఆర్టిస్ట్ ఒకప్పుడు కలంకారీ అనేది వాల్ హ్యాంగింగ్స్కి మాత్రమే పరిమితమై ఉంది. ఆ రాజుల కాలంలో బట్టల మీద వేసుకునేవాళ్ళు. ఆ కాలంలో ఓన్లీ పత్తో వైట్ కలర్ మాత్రమే జరిగేవి క్లాత్. అప్పుడు కరక్కాయ, పాలు, ఇలా బెల్లం కలిపిన నీళ్ళని ఫర్మెంట్ చేసి ఈ నలుపు రంగు క్రియేట్ చేయడం, ఇవన్నీ ఆ కాలంలో. అంటే
దగ్గర దగ్గర 3000 సంవత్సరాల ముందు ఇలాంటి ఆర్ట్ ఫామ్ని కనుక్కున్నారు. దానిని అనుసరిస్తూ ఈరోజు కూడా చేస్తున్నాం అన్నమాట. కాబట్టి ఇవి చాలా స్పెషల్ అనడానికి ఇదే. శారీసే కాకుండా పెయింటింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మ్యామ్. ఇవన్నీ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? థీమ్ ఇది ఏంటంటే యాక్చువల్లీ మీరు ఇంతవరకు చూసిన పట్టు చీరల కంటే ఇది చాలా డిఫరెంట్. ఇది మైక్రో ఆర్ట్ అండి. ఇందులో కూడా ప్రతి చిన్న లేయర్ ఆఫ్ లైన్ కూడా బై హ్యాండ్తో రాసింది. మీరు ఇక్కడ చూసినట్లయితే దశావతారాలు మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ ఇట్లా దశావతారాల కాన్సెప్ట్ తీసుకొని కృష్ణావతారాన్ని మధ్యలో పెట్టి చుట్టూ మన గోపికలని థీమ్ తీసుకొని చేశారు. ఇందులో ఈ చిన్న చిన్న లైన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత మైక్రో ఆర్ట్ అని. ఇది 6 నుంచి 8 నెలల టైం తీసుకునేటువంటి వర్క్. ఇది క్యాన్వాస్ మీద చేయడం జరిగింది. ఇవి కూడా మనం సేల్ చేస్తున్నాం. ఇంకా వస్తే పాతకాలంలో చేసిన పద్ధతిలో ఏంటంటే క్లాత్ మీద, కాటన్ క్లాత్ మీద చేసిన పెయింటింగ్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది బృందావనం థీమ్. ఇది ఇటువంటిది ఏంటంటే ఒక హాల్లో మనం హ్యాంగ్ చేసుకున్నప్పుడు చాలా రిచ్ లుక్ ఉంటుంది. మనకు ఆ సీన్లోకి మనం ఊహ వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ వాల్ హ్యాంగింగ్స్ గురించి మాకు కస్టమర్స్ చాలా రీచ్ ఉంది. కస్టమర్స్ వాళ్ళు చెప్పి మరీ చేయించుకుంటున్నారు. ఇది చూసినట్లయితే కాటన్ క్లాత్ మీద మనం చేసాం. పాత పద్ధతి అయితే కాటన్ క్లాత్ మీద, అలా మోడర్న్ అంటే క్యాన్వాస్ మీద. ఈ రెండు కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా కూడా చెప్పాలంటే చాలా మంది కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి మ్యామ్ మనం ఇవన్నీ చూస్తుంటే మనకి చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది, చాలా ఎక్కువ టైం పడుతుంది. మీకు ఏమైనా వర్కౌట్ అవుతుందా? అంటే దీన్ని ఎంచుకోవడం వల్ల, ఇలా చేయడం వల్ల, అంటే ఈ కాన్సెప్ట్ అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఎందుకంటే కళ అనేది ఫ్లో అవుతూ ఉండాలండి, ఒక చోట ఆగిపోకూడదు. ఆర్టిస్టులు ఉన్నారు, ఆర్టిస్టులు అంటే చాలా వాల్యుబుల్ పర్సన్స్ అని మా అభిప్రాయానికి అనిపిస్తుంది. అటువంటి ఆర్టిస్టులకి ఒక పని కల్పించాలి. ఇక్కడున్న వర్కర్స్ అందరూ దాని మీద అనుభవం సంపాదించారు. ఎక్కడైనా మనకున్న వనరుల్లో మనం ఎంత మంచి కళని ముందుకు తీసుకెళ్తాం అనేది ఇంపార్టెంట్. దీంట్లో చాలా శ్రమలు ఉన్నప్పటికీ కూడా ఆదరించే వాళ్ళు ఉన్నారు, అలాగే ఆర్టిస్టులు ఉన్నారు. కాబట్టి దీనిలో ఎన్ని వ్యయ ప్రయాసాలు ఉన్నప్పటికీ ముందుకు తీసుకెళ్ళడానికి చాలా సంతోషపడతాం. ఇది కొంచెం వెరైటీగా ఉంది. ఇదేంటి మ్యామ్? ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది కృష్ణలీల వటపత్ర శాయి అంటారు కదా, అలాగా. ఇది ఏంటంటే రాగి ఆకులో కృష్ణ పరమాత్మ ఉన్న సిచ్యువేషన్. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు మైథలాజికల్ డిజైన్స్, మన పురాణాల్లో ఏవైతే కాన్సెప్ట్స్ ఉంటాయో వాటిని తీసుకొని ఇక్కడ యశోదమ్మ కృష్ణుడికి గోరుముద్దలు తినిపించేసి, ఇక్కడికి వచ్చేసరికి కృష్ణుడు గోవులని కాచుకుంటూ గొల్లపిల్లలతో కలిసి చద్ది ముద్దలు తినే ఒక కాన్సెప్ట్. ఇక్కడ వేణుగానంతో ఆ గొల్లపిల్లలందరినీ ఆయన ఆనందపరుస్తున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి సత్యభామ లాంటి గోపికలతో నృత్యించినట్టు రాధాకృష్ణులు కాన్సెప్ట్. ఇక్కడ ఆవులంటే కృష్ణుడికి ఎంత ఇష్టమో అనేది తెలుస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి యశోదమ్మ వెన్న చిలికేటప్పుడు కృష్ణ పరమాత్మ ఉన్న సీన్ ఏంటంటే ఒక్క పెయింటింగ్ చూస్తే భాగవతంలోని సిచ్యువేషన్స్ అన్నీ ఇక్కడ వాళ్ళు గుర్తించుకోవచ్చు, అంత స్పెషల్గా ఉంటాయి. ఇది చూడండి, శివపార్వతులు నంది సేవ కాళహస్తిలో చాలా ప్రత్యేకం. ఆ కాన్సెప్ట్ని తీసుకొని శివపార్వతులని ఇక్కడ పెయింట్ చేయడం జరిగింది. ఓకే మ్యామ్, ఇక్కడ చూసినట్లయితే మనం నార్మల్గా గిఫ్ట్లు అనేవి ఇస్తూ ఉంటాం ఏదైనా శుభకార్యాలకి. అలాగా ఇక్కడ హ్యాండ్మేడ్తో ఈ కలంకారీ డిజైన్తో గిఫ్ట్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి దీని గురించి మేడంని అడిగి తెలుసుకుందాం. మేడం ఏంటి మేడం, గిఫ్ట్లు కూడా ఎలా, గిఫ్ట్ ఫ్రేమ్స్ కూడా అవునండి. హస్తకళల్ని ప్రోత్సహించాలన్న దృక్పథం మన ప్రజల్లో ఏదైతే ఉందో ఆ ఆదరణ కొద్దీ ఇది క్రియేట్ చేయడం జరిగింది. శుభకార్యాల్లో ఇచ్చే గిఫ్ట్స్ కూడా చాలా యూనిక్గా ఉండాలని కోరుకున్న మన కస్టమర్స్ కోరిక మేరకు ఇవి తయారు చేయడం జరిగింది. ఇవి ఇంట్లో వాల్ హ్యాంగింగ్స్గా పెట్టుకునేవి మా అందుబాటులో రిటర్న్ గిఫ్ట్స్గా చేయడం జరిగింది. ఇంకా కూడా చిన్న సైజులో ఇలా స్టెప్ వైజ్ పెట్టుకునే పెయింటింగ్స్ కూడా మీకు ఫ్రేమ్ చేసి ఇస్తున్నాము. మ్యామ్ ఇలా తోరణాలు కూడా చూస్తున్నాము, ఇవి కూడా పెయింటింగ్ చేస్తారా మీరు? అవును, ఇది కూడా చేత్తో రాసి చేసిందే అండి. ఇది ఏంటంటే కలంకారీ ఒక ఏ ఐటెం కనిపించినా ఒక ఆహ్లాదకరమైన మూడ్ క్రియేట్ అవుతుంది. దీంతో కస్టమర్ నీడ్ని బట్టి ఇవి కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఇది కూడా ప్రాపర్గా విత్ లైనింగ్తో స్టిచ్చింగ్ చేసి కస్టమైజ్ చేసి రెడీ టు హ్యాంగ్ అనే టైప్లో ఇస్తుంటామండి. ఓకే మ్యామ్, మన దగ్గర ఎలాంటి వెరైటీస్ ఆఫ్ శారీస్ ఉన్నాయో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు ఇంతవరకు మనం పట్టు చీరల్లో మైథలాజికల్ డిజైన్స్ ఉన్నాయి, ఫ్లోరల్ శారీస్ ఉన్నాయి. ఫ్లోరల్ డిజైన్స్ కూడా
మీకు తామర పువ్వుల డిజైన్లు, ఇవంటే మనకు తామర పువ్వు అంటేనే ఒక డివైన్ ఫీల్ ఉంటుంది కదా, అట్లా ప్రతి ఐటెం కూడా మన దగ్గర స్పెషల్గా ఉంటుంది. కస్టమర్ నీడ్ని బట్టి కలర్ కాంబినేషన్స్ మార్చిమ్మన్నా, లేదు వాళ్ళు వేరే కలర్ బార్డర్ కావాలన్నా వాళ్ళ ఆప్షన్ ఇచ్చి మరీ మేము ఆర్డర్స్ మీద చేస్తూ ఉంటామండి. మేడం మీరు కస్టమర్ అడిగిన రిక్వైర్మెంట్ బట్టి అలాంటి పెయింటింగ్స్ కూడా వేస్తారా? అవును మేడం, కస్టమర్ కోరిన డిజైన్స్ కూడా చేయిస్తాము. బృందావనం వాళ్ళు ఎటువంటి కాన్సెప్ట్ అడిగినా దాన్ని మనం చేసిస్తాం. అంటే మైథలాజికల్గా కాకుండా నార్మల్ వాళ్ళకి నచ్చిన డిజైన్స్ కూడా మీరు, ఎందుకంటే ఫ్లోరల్ డిజైన్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. ఇంకా దుప్పట్టాసు, టస్సర్ సిల్క్, మహేశ్వరి సిల్క్, ఇంకా వాళ్ళ ఇష్టాన్ని అనుసరించి కస్టమర్ యొక్క అవసరాన్ని బట్టి అందుబాటులో ఉన్నాయా ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. దుప్పట్టాస్లో చాలా ఎక్కువగా మూవ్ అయ్యే ఐటమ్ మాకు, ఎందుకంటే డ్రెస్సెస్ వేసుకునే వాళ్ళందరూ చాలా కలంకారీ దుప్పట్టా అనేది ఏ కలర్ మీద కన్నా మ్యాచ్ అవుతుందండి, ఏ కలర్ మీద కన్నా మ్యాచ్ అవుతుంది. నా అభిప్రాయంలో 1000 మంది మధ్యలో ఉన్న ఒక కలంకారీ వేర్ చేసిన వాళ్ళు ప్రత్యేకంగా కనిపిస్తారు. ఇది చాలా స్పెషల్ లుక్ ఉంటుంది. మీరు చూడొచ్చు, అంటే చిన్న మైక్రో ఆర్ట్ లాగా ఉంటుంది ఇది. అంటే ఒక దుపట్టా మీద కూడా ఎంత వర్క్ ఉంటుంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. నిజంగా చాలా బాగున్నాయి మేడం. కలెక్షన్స్ అన్నీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది మాకైతే. డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో చాలా బాగా అయితే మీరు ఇవన్నీ పెయింటింగ్స్ వేయడం జరిగింది. ఈ ఆర్ట్ వల్ల ఏంటంటే ఒక వీవర్ నుంచి, ఆర్టిస్ట్ నుంచి, ఈవెన్ వాషింగ్ నుంచి, బాయిలింగ్ సెక్షన్ నుంచి చాలా మందికి ఉపాధి లభిస్తుంది. ఇది మేము ఇంత కష్టాన్ని కూడా చాలా తక్కువ మార్జిన్లో కస్టమర్స్కి అందించడంలో ఉన్న సంతోషం ఏంటంటే చాలా మందికి ఉపాధిని ఇవ్వగలుగుతున్నాం ఈ కళ ద్వారా. ఓన్లీ వ్యాపారం కాదు, ఇది ఒక ఆర్ట్ని మనం ఫ్లో చేస్తున్నాము. మన భవిష్యత్ తరాలకు కూడా ఆర్ట్ అందుతుందన్న ఒక సాటిస్ఫాక్షన్ అయితే మాకు ఉంటుంది. ఓకే మేడం, ఒక శారీ అనేది మనము ఒక శారీ తయారు చేయడానికి ఎంతమంది పనిచేస్తారు మేడం ఈ శారీ కోసం? అంటే చేస్తారు ప్రత్యక్షంగా అంటే ఒక 4 ఆర్టిస్టులు రాస్తారు స్కెచ్చింగ్ నుంచి, మళ్ళీ దాని మీద బాయిలింగ్, పాలల్లో పెట్టడము, ఉడికించడము, ఫర్మెంట్ చేయడం, ఇలా అనుకుంటే దగ్గర ఒక 10 మంది ఆర్టిస్టులు పనిచేస్తారు. ఒక 1 నెల రోజులు పనిచేస్తారు. ఒక శారీ అనేది మనకు పూర్తిగా పూర్తవడానికి ఒక 1 రోజులు టైం తీసుకుంది. ఓకే, మనం ఇప్పుడు చూసాం కదా కైలాస్ కలంకారీ షాప్లో ఉన్న వెరైటీస్ ఆఫ్ శారీస్. ఇక్కడ చూసాం మనం డిఫరెంట్ శారీసే కాకుండా దుప్పటాస్ కానీ, కలంకారీలో ఫ్యాబ్రిక్ కానీ, అలాగే పెయింటింగ్స్, వాల్ పెయింటింగ్స్ చూసినట్లయితే వాల్ పెయింటింగ్స్, ఇవన్నీ కూడా మనం చూసాము. సో అలాగే ఇది ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు అనేది కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర కూడా వెళ్దాం. మీరు కూడా నాతో పాటు రండి. ప్రస్తుతం అయితే మనము కైలాస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే అక్కడ దుస్తులు అయితే చాలా సింపుల్గా చూడడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే చాలా కష్టంగా ఇవన్నీ ఈ ట్యాంక్స్, వాటర్ ట్యాంక్స్ అవన్నీ ఉన్నాయి. ఈ మ్యానుఫ్యాక్చరింగ్కి అడవిలో దొరికిన మూలికలు కూడా వాడతారని విన్నాం. ఒకసారి మనతో కైలాస్ కలంకారీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఓనర్ సార్ కైలాస్ గారు అయితే ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. మంది 25 ఇయర్స్ నుంచి ఉంది మేడం యూనిట్. ఓకే సార్. ఇది ఏంటంటే హాట్ వాటర్లో మనం బాయిల్ చేస్తాం అనమాట ఆ శారీని. ఇది ప్యూర్ కంచి పట్టు శారీ. మనం ఫస్ట్ ప్రాసెస్ ఈ విధంగా హాట్ వాటర్లో మనము ఈ విధంగా దీంట్లో ఉండే గంజి అనేది మనం పూర్తిగా బయట వచ్చేస్తుంది ఈ హాట్ వాటర్ వల్ల. అందువల్ల ప్రాసెస్ నెంబర్ 1 ఇది ఈ విధంగా కంప్లీట్ చేస్తాం అనమాట. ఇది చాలా క్రిటికల్గా ఉంటుంది ఈ వర్క్ కూడా. మన టెంపరేచర్ కూడా 100 డిగ్రీస్లో ఉండకూడదు, ఒక 60-65 టెంపరేచర్ చూసుకొని దీన్ని హాట్ వాటర్లో వేయాలి ఈ ప్రాసెస్. ఓకే సార్. దీంట్లో ఏమేమి వస్తువులు వాడతారు సార్? అంటే ఏమైనా వాడతాం మేడం. దీంట్లో కరక్కాయి, పాలు, చిక్కటి పాలు, అట్లా కరక్కాయి, బెల్లము అన్నీ యూజ్ చేస్తాం మేడం. అవన్నీ మిక్స్ చేస్తాం? కాదు, ఇది ఓన్లీ ప్లెయిన్ వాటర్లోనే వేస్తాం. ఓకే సార్. వేస్తాం. ఇంకోటి వేసి చూపిస్తాను చూడండి. అల్జరిన్ ఇదేంటంటే ఇది దుప్పట్ట. దీంట్లో మనం వాడుండేది వచ్చి అల్జరిన్. ఇది ఉంది కదా, ఇది బ్లాక్ అవుట్లైన్ అంతా బ్లాక్ బెల్లంతో తయారు చేస్తాం. ఈ పసుపు కలర్ అనేది కరక్కాయ. దీన్ని ఆల్రెడీ యూజ్ చేసేస్తుంటాము. ఇదంతా అల్జరిన్ అనమాట. అల్జరిన్ ఇదంతా స్పటిక్ అన్నీ వేస్తుంటాము. దీన్ని హాట్ వాటర్లో వేస్తే ఏమవుతుందో చూడండి ఒకసారి.
ఇది మనం ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ లోపల మామూలుగా వేడి చేస్తానే ఉండాలన్నమాట. ఓకే సార్. అంటే అలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉన్నప్పుడు మనకి కలర్ చూడండి రెడ్గా మారిపోతుంది. చూస్తారా, చేంజ్ అవుతా అంటారా? ఓకే. ఇది కలంకారీలో స్పెషాలిటీ. ఇది ఎంతసేపు చేస్తారు సార్ ఇలా? ఒక 10 మినిట్స్ ప్రాసెస్ ఇది. ఓకే. తర్వాత అంటే నెక్స్ట్ ఇలా చేసిన తర్వాత ఏం చేస్తారు? నెక్స్ట్ దీన్ని మళ్ళీ వాటర్లో ఫస్ట్ స్టెప్ మేడం ఆ తొట్టులో వేసేయాలి. ఓకే. మళ్ళీ దీంట్లో వాష్ చేసి మళ్ళీ ఆడ మనము సాకుల దగ్గర ఉతికిస్తాం అన్నమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 3-4 స్టెప్స్ ఇక్కడే జరుగుతుంది. ఇక్కడ ఒక 5 స్టెప్స్ యూస్ అవుతుంది. దీని తర్వాత ఆ ట్యాంక్ లోకి దాన్ని షిఫ్ట్ చేసి అలుచుకుంటా వెళ్తాం స్టెప్ బై స్టెప్. 4 స్టెప్స్ ఇక్కడే ఉంటుంది మేడం. ఓకే సార్. అందరికీ ఇక్కడ చూసారా మనకి నీట్గా కలర్ నీట్గా చేంజ్ అయిపోతా ఉంటుంది. ఇది ఎక్కువ హీట్ కూడా ఉండకూడదు. ఒక 60-70 డిగ్రీస్లోనే మనం దీన్ని చూసారా. మనం అంతకుముందు ఎల్లోలో ఉండింది, ఇప్పుడు మనకి రెడ్గా మారిపోయింది. అవును సార్. అంటే వింటున్నాం చాలా వరకు అంటే ఇందులో అడవిలో దొరికే మూలికలు అవును మేడం. అవునవును. స్ఫటిక, దీంట్లో స్ఫటిక వాడతాము, కరక్కాయ వాడతాము, బెల్లం, తాటి బెల్లం వాడతాము, ఇనుపు ముక్కలు వాడతాము. అవన్నీ యూజ్ చేస్తాం. అవన్నీ యూజ్ చేస్తేనే మనకి ఈ విధంగా కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు దాంట్లో ఏమవుతుందంటే మనకి వేస్ట్ ఎక్స్ట్రా కలర్స్ ఉండేదంతా ఈ వాటర్లో కొట్టుకొని వెళ్తుంది అనమాట. ఇంకా డైరెక్ట్ వాష్ చేసేసి పాలల్లో పిండాలి. దాన్ని పచ్చి పాలల్లో పిండాలి. నిజంగా ఈ ప్రాసెస్ అంతా చూస్తుంటే చాలా మిరాకిల్గా అయితే ఉంది. మనకు ముందు సార్ చెప్పినట్లు ఇక్కడ అటవీ ప్రాంతాల్లో దొరికే కొన్ని మూలికలు, కొన్ని పౌడర్స్ అవన్నీ యూజ్ చేస్తారని చెప్పారు. సార్ ఒకసారి చెప్పండి సార్, ఇది ఏంటి సార్? ఇది వచ్చి కరక్కాయ పౌడర్ మేడం. ఇది కరకపిండి పౌడర్ అంటారు దీన్ని. మనం చిన్నపిల్లలకి యూజ్ చేస్తాం కదా, చిన్నపిల్లలకి ఆ పౌడర్ అనమాట. ఇది ఆరోగ్యానికి ఎటువంటి హాని కలగనీయకుండా చేస్తుంది. దీన్ని ఫస్ట్ మనం వాటర్తో మిక్స్ చేసుకోవాలి. సార్ ఎందుకు సార్ ఇది మనము శారీ ఇంతకుముందు పట్టు శారీ ఒకటి హాట్ వాటర్లో వేసాం కదా, ఆ శారీని దీంట్లో డిప్ చేయాలి మేడం. బాగా డిప్ చేస్తేనే మనకి ఈ ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట. అందువల్ల చెప్తారు అంటే ఇక్కడ ప్రత్యేకంగా స్వర్ణముఖి నది వాటర్ వల్ల ఈ కలర్ వస్తుంది అంటారు కదా. అవునవును మేడం. ఇప్పుడు మనం వేసిన వాటర్ కూడా అక్కడ నుంచి. అవును మేడం. అదంతా బాగా ప్రాసెస్ అంతా నీట్గా జరుగుతుంది. ఇది ఒక 5 మినిట్స్ ప్రాసెస్ అన్నమాట. ఇలా కలపతా దీన్ని మామూలుగా కూడా వడగట్టుకోవాలి. ఓకే. ఇంకో చున్నీ ఒకటి తీసుకోండి. దీంట్లో వాటర్ అండ్ పౌడర్, దాంతో పాటు మీరు చెప్పినట్లు మిల్క్ కూడా వేయాలి. అంటే ఒక శారీకి ఒక చీర తయారు చేయడానికి ఎంత క్వాంటిటీ పడుతుంది సార్? ఈ పాలు వచ్చి ఇదంతా ఒక కేజీ కరకపిండి పౌడర్, 1 లీటర్ పాలు ఫస్ట్ యూజ్ చేయాలి. ఒక శారీకి ఫస్ట్ ప్రాసెస్ లో 1 లీటర్ పాలు కావాలి. ఓకే. అంటే ఒక ప్రాసెస్ కాకుండా మళ్ళీ దీన్ని ఇది సెకండ్ ప్రాసెస్ మేడం. ఇది ఫస్ట్ మనం వైట్ శారీ హాట్ వాటర్ లో వేసామా, ఇది సెకండ్ ప్రాసెస్. నెక్స్ట్ స్టెప్ ఇది. మనం దీంట్లో అంతా బాగా ఈ విధంగా కలుపుకొని శారీని బాగా డిప్ చేయాలి. హాట్ వాటర్ లో వేసిన తర్వాత క్లాత్ ని ఈ విధంగా డిప్ చేసుకుంటే ఈ విధంగా ఈ కలర్లో వస్తుంది. ఈ కలర్లో వస్తేనే మనకి బ్లాక్ కలర్ వస్తుంది అనమాట. బ్లాక్ కలర్ కోసం మనము ఈ విధంగా డిప్ చేస్తాం. ఇది చేయకపోతే బ్లాక్ కలర్ రాదు. పట్టు చీరలు కానీ ఏదైనా కానీ ఇదే ప్రాసెస్. ఇంతకుముందు మనము ఇది ఒక ప్రాసెస్. ఇంతకుముందు మనం బాయిలింగ్ చేసాం ఒక ఎల్లో కలర్ దుప్పట్టా, అది చూసారా ఆ దుప్పట్టా. దీన్ని సుమారు ఎంతసేపు సార్ ఇలాగా? 1 అవర్ బాగా ఆరేదాకా పెట్టచ్చు మేడం. బాగా ఆరాలి. బాగా ఆరేదాకా మనము దీన్ని బాగా ఎండబెట్టేయాలి. ఇంతకుముందు మనము చూసాం బాయిలింగ్ చేసేటప్పుడు ఆ దుప్పట్టా చూడండి ఇప్పుడు ఎలా అయిపోయిందో. అవును సార్, కలర్ చేంజ్ అయింది. పూర్తి కలర్ చేంజ్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు వైట్ పాలలో పిండాలి. ప్యూర్ వైట్ పాలు. దీంట్లో కరెక్ట్గా ఏం వేసుకోకూడదు. అది ప్రాసెస్ ఒకసారి చూపిస్తాను రండి. హాట్ వాటర్లో వేసిన తర్వాత వాష్ చేసిన తర్వాత ప్యూర్ మిల్క్, దీంట్లో ఏం వాటరే వేయకూడదు. పచ్చి పాలు ఎలా ఉందో అలాగే తీసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ డిప్ చేయాలి. ఈ డిప్పింగ్ చేసిన దానివల్ల ఏమవుతుందంటే ఈ పాలల్లో ఉండే వెన్న ఉంటుంది కదా, వెన్నంతా పూర్తిగా క్లాత్కి వస్తుందన్నమాట. వచ్చినప్పుడు మనం వేసే కలరు పక్కకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. మనం డిజైన్ చేసేటప్పుడు కలర్కి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది.
అందువల్ల మనం ఈ ప్రాసెస్ కంపల్సరీ దీనికి సుమారుగా మాకు రోజుకి ఒక 40 లీటర్ల నుంచి 50 లీటర్ల వరకు ఖర్చు అవుతుంది. ఎన్ని సారీస్ అంటే ఎన్ని చీరలకు సార్? ఒక 20-25 శారీస్కి. సారీస్కి ఒక శారీకి 2 లీటర్స్, మళ్ళీ దీనికి ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. ఓకే సార్. ఇప్పుడు 5 మినిట్స్ దీంట్లో మీరు డిప్ చేశారు. డిప్ చేసిన తర్వాత ఎన్ని అవర్స్ సార్ మనం? అంతే, ఒక 1 అవర్ 2 అవర్స్ వేడిగా ఎండలో వేసేయాలి మేడం. సో పాల్లో ఉన్న వెన్నంతా కూడా ఈ వెన్నంతా ఇప్పుడు దీంట్లో ఉంది. ఓన్లీ వాటర్ వరకు దాంట్లోకి వచ్చేస్తుంది. ఇంకా దాంట్లో వెన్న ఉండదు, దీంట్లోనే వెన్న ఉంటుంది. ఇది ఒక 1 అవర్ మనము ఇట్లా ఎండబెట్టుకోవాలి. సార్ ఇక్కడ చూసినట్లయితే మనం శారీస్ అన్ని కూడా ఇలా మీరు కట్టి పెట్టున్నారు. ఏంటి సార్ ఈ ప్రాసెస్? ఇదేంటంటే మనము ఈ హాట్ వాటర్లో వేసినప్పుడు, మళ్ళీ సాకులో ఉతికినప్పుడు ఈ ప్రాసెస్ ఒక 5 టైమ్స్ హాట్ వాటర్లో వేసి ఉతకడం వల్ల శారీ ఏంటంటే కొద్దిగా ముడతలు అయిపోతుంది. ఆ ఫినిషింగ్ కస్టమర్కి అలా ఇస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అందువల్ల ఫినిషింగ్ కోసము ఈ ధోనికి అనేది వేసి రోలింగ్ చేస్తాం అన్నమాట. రోలింగ్ చేసినప్పుడు ఫినిషింగ్ నీట్గా వస్తుంది. అందువల్ల ఇది కంపల్సరీ మేడం. ఇది మన కళాశాలలో కంపల్సరీ లాస్ట్ స్టెప్ ఇది. ఇది అన్ని అంటే మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయినాక కస్టమర్కి పోయేటప్పుడు ఈ విధంగా రోల్ చేసి నీట్గా చేసి పంపిస్తాం. అందువల్ల కంపల్సరీ చేయాలి, రోలింగ్ అంటే కంపల్సరీ చేయాలి.